హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ట్యుటోరియల్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఈస్ పైథాన్ టాప్ 5 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇన్ 2021 అండ్ 22. సో ఇందులో మొదటి క్వశ్చన్ వచ్చి ఫ్రెండ్స్, వాట్ ఈస్ పైథాన్? అండ్ సెకండ్ క్వశ్చన్, ఈస్ పైథాన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్? అండ్ థర్డ్ క్వశ్చన్ ఈస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్? And fourth question is, what is the difference between list and tuple? And fifth question is, what is the difference between is equal to double equal to operators in Python? సో ఈ టాప్ 5 క్వశ్చన్స్ని 2021లో ఎక్కువగా అడిగారు ఫ్రెండ్స్. 2021లోనే కాదు, 2019-20లో కూడా ఎక్కువగా అడిగారు. సో ఇవన్నీ మోస్ట్లీ టెక్నికల్ రౌండ్స్లో అడుగుతారు ఫ్రెండ్స్. సో మనం వీటి గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, వాట్ ఈస్ పైథాన్? సో పైథాన్ అంటే ఏందని మ్యాక్సిమం 99% అడుగుతారు ఫ్రెండ్స్. సో అలా అడిగినప్పుడు మనం దీనికి ఏ విధంగా రాయాలంటే, సో పైథాన్ ఈజ్ ఏ ఇంటర్ప్రిటెడ్ object oriented and high level programming language. సో ఈ విధంగా ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ పైథాన్ అడిగితే మనము పైథాన్ ఈజ్ ఏ ఇంటర్ప్రిటెడ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఆన్సర్ చెప్తే సరిపోతుంది ఫ్రెండ్. సో అదేవిధంగా సెకండ్ క్వశ్చన్, ఈజ్ పైథాన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్? సో ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తుంటారంటే, ఎస్ ఇట్ ఈజ్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని జస్ట్ స్ట్రైట్ ఆన్సర్ ఇస్తూ ఉంటారు. సో అలా ఇవ్వడం వల్ల బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది, ఎందుకంటే మనము కంప్లీట్ డిస్క్రిప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి. సో ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా ఇవ్వాలో. సో ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కలర్ చేంజ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం ఎస్ అని ఇవ్వాలి. అదేవిధంగా పైథాన్ ఈజ్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. పైథాన్ ఈజ్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో అదేవిధంగా ఇంకా కొద్దిగా మనం డెఫినేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్సో ఇంటర్ప్రిటెడ్ అండ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. So for programming language for the purpose of general programming requirements. సో ఈ విధంగా ఆన్సర్ ఇస్తే సరిపోతుంది. సో దీనికి ఇంకొంచెం యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అదేంటంటే, ఇట్ వాజ్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ బై named, not developed by software developer
నేమ్డ్ గూడో వ్యాన్ రొస్సమ్. సో ఇలా ఈ విధంగా ఆన్సర్ ఇచ్చినామంటే మనం మెయిన్గా ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది మన మీద. ఎందుకంటే సో వీడికి కంప్లీట్గా అవగాహన ఉందా అనే విధంగా ఇంప్రెషన్ వస్తుంది. సో ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం థర్డ్ క్వశ్చన్కి వెళ్దాము. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్? సో ఫ్రెండ్స్, మోస్ట్లీ 100% ఈ క్వశ్చన్ ఉంటుంది ఇంటర్వ్యూలో. సో అది ఏందో చూద్దాం, మనము కంప్లీట్గా చూద్దాం దీని గురించి. సో ఫస్ట్ మ్యూటబుల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. మ్యూటబుల్ అంటే కెన్ చేంజ్, అంటే we can update values. సో we can update values. సో అంటే ఏంటి ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే దీనికి ఎగ్జాంపుల్ లిస్ట్ అనేది మ్యూటబుల్. సో లిస్ట్ అనేది మ్యూటబుల్. సో అదేవిధంగా ఇమ్యూటబుల్ చూద్దాము. మనం తర్వాత ప్రాక్టికల్గా చూద్దాం ఫ్రెండ్స్. ప్రాక్టికల్గా చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. ఇమ్యూటబుల్, సో cannot change. సో అదేవిధంగా we cannot update. స్పెల్లింగ్ మిస్టేక్ ఫ్రెండ్స్. cannot change means we cannot update values. సో ఇది ఫ్రెండ్స్ డెఫినేషన్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఎగ్జాంపుల్ వచ్చి టుపుల్. సో ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చి స్ట్రింగ్. సో ఇది ఫ్రెండ్స్. సో మనము ప్రాక్టికల్గా చూద్దాం, ఎందుకంటే ప్రాక్టికల్గా చూసాం మనకి ఇంకా కంప్లీట్గా అండర్స్టాండ్ అవుతుంది. సో దానికోసం నేను విజువల్ స్టూడియో కోడ్ని యూజ్ చేస్తున్నాను ప్రాక్టికల్ పర్పస్. సో మీరు ఇన్ కేస్ యూజ్ చేయాలనుకుంటే పైథాన్ యూజ్ చేయొచ్చు, లేదంటే ఆటమ్ యూజ్ చేయొచ్చు, అదేవిధంగా ఏవైనా టెక్స్ట్ ఎడిటర్స్ని యూజ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ మాత్రం విజువల్ స్టూడియో కోడ్ని యూజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనము మ్యూటబుల్ అంటే ఏందో చూద్దాము. సో మ్యూటబుల్కి ఎగ్జాంపుల్ చూద్దాము. మనం మ్యూటబుల్కి లిస్ట్ అన్నాం కదా. సో లిస్ట్ ఈక్వల్ టు, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, 1, 2, 3. సో లిస్ట్ తీసుకొని నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే లిస్ట్ అనేది మనకి చేంజబుల్ అన్నాం కాబట్టి, అంటే అప్డేట్ అవుతుంది అనే విధంగా చెప్పినాం మ్యూటబుల్ అంటే. సో అప్డేట్ అవుతుందో లేదో చెక్ చేద్దాము. లిస్ట్ ఆఫ్, నేను 1 ప్లేస్లో, 1 అంటే 0 ఇండెక్స్, 1 ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ 99 నెంబర్ని మాడిఫై చేస్తున్నా. సో ఇప్పుడు ప్రింట్ చేద్దాము. ప్రింట్ ఆఫ్
ఆఫ్టర్ ఒక మెసేజ్ రాసుకుందాము, మోడిఫికేషన్, ఆఫ్టర్ మోడిఫికేషన్. సో లిస్ట్. సో బిఫోర్ మోడిఫికేషన్ ఏ విధంగా ఉంటుందో అది కూడా ప్రింట్ చేద్దాం, ఎందుకంటే మనకు డిఫరెంట్ తెలుస్తుంది. సో ఇక్కడ బిఫోర్ మోడిఫికేషన్. సో మనము సేవ్ చేసి ఒకసారి రన్ చేసి చూద్దాము, మనకు డిఫరెంట్ తెలుస్తుంది. సో రన్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బిఫోర్ మోడిఫికేషన్ వచ్చి 1 2 3, ఆఫ్టర్ మోడిఫికేషన్ వచ్చి 99 2 3, అంటే 1 ప్లేస్లో 99 అనేది అప్డేట్ అయింది. సో ఇదే ఫ్రెండ్స్ మ్యూటబుల్ అంటే అప్డేట్ అవుతుంది. సో ఇది ఎగ్జాంపుల్. సో మనం ఇక్కడ రాసుకున్నాము, లిస్ట్ అన్నాం కదా. సో లేదంటే జస్ట్ ప్రోగ్రామ్ ఒక్కటి రాసుకుందాం మనం. సో ఇది ఫ్రెండ్స్ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రాము. నెక్స్ట్ ఇమ్యూటబుల్ చూద్దాము, ఇమ్యూటబుల్ అంటే ఏందో. సో నేను కమెంట్ చేస్తున్నా దీన్ని. సో కమెంట్ చేయడానికి నేను మల్టీలైన్కి షార్ట్ కట్ యూజ్ చేస్తున్నాను కీబోర్డ్లో, అదేంటంటే Ctrl+?. సో మల్టీలైన్ అట్ ఏ టైంలో కమెంట్ అయిపోయింది. సో ఈ షార్ట్ కట్స్ కూడా చూడండి ఫ్రెండ్స్, యూజ్ అవుతాయి మీకు. నెక్స్ట్ ఇమ్యూటబుల్ అంటే చూద్దాము. ఇమ్యూటబుల్కి మనం ఎగ్జాంపుల్ టుపుల్ అన్నాం కదా. ఇమ్యూటబుల్ అంటే కెనాట్ అప్డేట్ అవ్వదు. సో ఇప్పుడు నేను ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, టుపుల్ అని ఈక్వల్ టు సేమ్ తీసుకుంటున్నాను, అయితే పెరాంథసిస్లో తీసుకుంటున్నాను 3. సో సేమ్ ఫ్రెండ్స్, అప్డేట్ ముందు ఏ విధంగా అప్డేట్ చేసినానో లిస్ట్లో అదే విధంగా అప్డేట్ చేస్తున్నాను. 0 = 99. సో దీనికి ఏంటంటే మనం ప్రింట్ చేయనక్కర్లేదు, జస్ట్ రన్ చేస్తే మనకు తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను రన్ చేస్తున్నాను. సో రన్ చేసిన వెంటనే మనకు ఒక ఎర్రర్ వచ్చింది, టుపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్, అంటే మాడిఫై అవ్వలేదని, టైప్ ఎర్రర్ అనేది వచ్చిందంటే మనకు అప్డేట్ అవ్వదు అని. సో చూడండి ఫ్రెండ్స్, అప్డేట్ అవ్వలేదు ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ రాద్దాము, యూస్ఫుల్ ఉంటుంది, మనకు అండర్స్టాండ్ఫుల్గా ఉంటుంది. సో టుపుల్ అంటే ఇది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టుపుల్. సో లిస్ట్కి టుపుల్కి డిఫరెన్స్ ఏంది? 100% ఈ క్వశ్చన్ లేనిదే ఇంటర్వ్యూ ఉండదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడుగుతారు. సో మనం ఫస్ట్ ఒక బాక్స్ లాగా తీసుకుందాము, లిస్ట్, నెక్స్ట్ టుపుల్. సో వీటికి అండర్లైన్ తీసుకుందాం ఫ్రెండ్స్, Ctrl+U అండర్లైన్. సో నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్, సో దీనికి అండర్లైన్ వస్తుంది, Ctrl+U. ఫస్ట్ పాయింట్ వచ్చి లిస్ట్ అనేది మ్యూటబుల్. సో ఫస్ట్ పాయింట్ వాళ్ళు ఎన్ని క్వశ్చన్లు అడిగినా కానీ లిస్ట్ టుపుల్ డిఫరెన్స్ అడిగితే ఫస్ట్ పాయింట్ వచ్చి మ్యూటబుల్. సో మ్యూటబుల్ అంటే ఇప్పుడు చూసాం మనము, మ్యూటబుల్ ఇమ్యూటబుల్. సో అదేవిధంగా టుపుల్ అనేది ఇమ్యూటబుల్.
సో ఇమ్యూటబుల్. సో అదేవిధంగా సెకండ్ పాయింట్ వచ్చి లిస్ట్ని డిఫైన్డ్ బై స్క్వేర్ బ్రాకెట్స్తో డిఫైన్ చేస్తారు లిస్ట్ని. సో అదేవిధంగా టుపుల్ని పెరాంథసిస్తో డిఫైన్ చేస్తారు. సో అదేవిధంగా లిస్ట్ని డిఫైన్ యూజింగ్ ఫంక్షన్ యూజ్ చేసి కూడా లిస్ట్ని డిఫైన్ చేస్తారు. సో LIST లిస్ట్ కీవర్డ్ని యూజ్ చేసి సో లిస్ట్ని ఆ విధంగా డిఫైన్ చేస్తారు. సో అదేవిధంగా టుపుల్ని కూడా టుపుల్ కీవర్డ్ మీన్స్ టుపుల్ ఫంక్షన్ యూజ్ చేసి డిఫైన్ చేస్తారు. సో నెక్స్ట్ ఇంకా మేజర్ పాయింట్స్ ఏమున్నాయంటే దీంట్లో ఓకే మెయిన్లీ ఇంకోటి చెప్పాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, మెమొరీ కన్జంప్షన్. లిస్ట్ వచ్చి లెస్ మెమొరీ కన్జంప్షన్, లిస్ట్ కాదు, లిస్ట్ వచ్చి మోర్ మెమొరీ కన్జంప్షన్, అంటే ఎక్కువ మెమొరీ తీసుకుంటుంది ఇదే లిస్ట్. సో అదేవిధంగా ఇక్కడ చూస్తే మనము టుపుల్లో ఇది లెస్ తీసుకుంటుంది. ఫోర్త్ పాయింట్ లెస్ మెమొరీ. సో వై లెస్, వై మోర్, సో ఈ విధంగా అడుగుతారు. ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాయమంటారు వాళ్ళు. సో మనం దీన్ని ఒక ప్రోగ్రామ్ యూజ్ చేసి కూడా చెప్పచ్చు డిఫరెన్స్ వాళ్ళకి. సో ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, నేను కమెంట్ చేసిన దీన్ని ముందు ప్రోగ్రామ్ని. సో ఈ విధంగా. సో నెక్స్ట్ మెమొరీ ఏ విధంగా లెస్, ఏ విధంగా హై, సో అది చూద్దాం ఫ్రెండ్స్. సింపుల్గా మనము ఫస్ట్ సిస్టమ్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంపోర్ట్ SYS, నెక్స్ట్ లిస్ట్ ఈక్వల్ టు 1, 2, 3. సో అదేవిధంగా టుపుల్ T ఈక్వల్ టు 1, 2, 3. సో మనం ప్రింట్ చేసి చూద్దాము. ప్రింట్ ఆఫ్ ఒక మెసేజ్ రాసుకుందాం మనము. లిస్ట్ కన్జ్యూమ్డ్ మెమొరీ. సో ఇక్కడ ఏం రాయాల్సి ఉంటుందంటే ఒకటి సిస్టమ్ డాట్ గెట్ సైజ్ ఆఫ్ L అంటే లిస్ట్. సో అదేవిధంగా మనం టుపుల్ కూడా రాయాల్సి ఉంటుంది. నేను జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను, ఇక్కడ సెంటెన్స్ చేంజ్ చేస్తాను, టుపుల్. సో అదేవిధంగా ఇక్కడ L ప్లేస్లో T యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. చూడు ఫ్రెండ్స్, టుపుల్ అనేది మెమొరీ సైజు 64 తీసుకున్నది. సో అదేవిధంగా లిస్ట్ అనేది మెమొరీ 120 తీసుకున్నది బైట్స్. సో ఇక్కడ బైట్స్లో తీసుకుంటుంది. సో చూడండి ఫ్రెండ్స్ డిఫరెన్స్. సో దాని మీనింగ్ వచ్చి ఇది. సో అదేవిధంగా ఇది అండర్స్టాండ్ అయిందని అనుకుంటున్నాను నేను. సో నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇంకొక పాయింట్. ఇంకోటి కూడా చెప్పాల్సి ఉంటుంది, అదేందో చెప్తాను నేను. లిస్ట్ సపోర్ట్స్ built-in methods or functions like
లైక్ అవేంటంటే లైక్ అపెండ్, రిమూవ్, డాట్ ఈటీసీ. సో ఈ విధంగా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే అపెండ్, రిమూవ్ ఇవన్నీ మాడిఫై అవుతుంది కాబట్టి సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మాడిఫై కాదు కాబట్టి ఆ మెథడ్స్ని సపోర్ట్ చేయదు. సో ఈ ఆర్డర్లో రావట్లేదు ఫ్రెండ్స్. డజంట్ సపోర్ట్ సో ఇవి ఫ్రెండ్స్ మేజర్ డిఫరెన్స్. ఇవి చెప్తే సరిపోతుంది ఫ్రెండ్స్. వీటిలో మోస్ట్లీ మ్యూటబుల్, ఇమ్యూటబుల్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా టుపుల్, స్క్వేర్ బ్రాకెట్స్, పెరాంథసిస్ అది గుర్తుపెట్టుకోండి. సో నేను ఇంకోటి చెప్పాలి, ఇక్కడ పెరాంథసిస్ని మనం డైరెక్ట్గా బ్రాకెట్స్లలో డిఫైన్ చేయొద్దు. ఎందుకంటే పెరాంథసిస్ని డిఫైన్ చేసేయాలకి మనము కామా యూజ్ చేయాలి. ఎందుకు కామా వాడాలి, సో అది కూడా నేను చెప్తాను ప్రోగ్రామాటికల్గా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ టుపుల్ ఈక్వల్ టు నేను 1/2 మామూలుగా బ్రాకెట్స్లో తీసుకుంటున్నాను టుపుల్ని. సో 1. ఇప్పుడు చూడండి ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ టీ. సో ఇప్పుడు ప్రింట్ రన్ చేస్తాను నేను. సో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ చూడండి దాని టైప్ వచ్చి ఇంట్ వచ్చింది. సో మనము ఇక్కడ జస్ట్ 1 వాల్యూని ఇచ్చినప్పుడు అది ఇంటీజర్గా కన్స్ట్రక్ట్ చేసింది. సో ఇన్ కేస్ మనం కామా ఇచ్చినట్లయితే అది టుపుల్గా కన్స్ట్రక్ట్ చేస్తుంది. సో అది ఫ్రెండ్స్ డిఫరెన్స్. సో ఇక్కడ రన్ చేసి చూద్దాం మనము. జస్ట్ నేను కామా ఇవ్వడం వల్ల చూడండి అది చేంజ్ అయిపోతుంది దాని టైపు. ఇక్కడ చూడండి టైపు టుపుల్ అని వచ్చింది. సో అది ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఇది కూడా అడుగుతారు మేబీ క్వశ్చన్లలో, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పెరాంథసిస్ అండ్ టుపుల్ అని. సో జస్ట్ కామా ఫ్రెండ్స్, అదే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈజ్, ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్స్ ఇన్ పైథాన్. సో మోస్ట్లీ ఈ క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారు ఇంటర్వ్యూస్లలో. సో ఫస్ట్ ఈజ్ అంటే ఏందో చూద్దాం మనము. ఈజ్ ఆపరేటర్ అంటే, సో ఈజ్ ఆపరేటర్ is meant for reference comparison. సో రెఫరెన్స్ని కంపారిజన్ చేయడానికి. సో దీన్ని హైలైట్ చేస్తున్నాను నేను. రెఫరెన్స్ కంపారిజన్. సో నెక్స్ట్ అదేవిధంగా ఈక్వల్ టు. సో ఈక్వల్ టు ఈజ్ meant for aliasing purpose. Aliasing or assignment purpose. సో అదేవిధంగా డబుల్ ఈక్వల్ టు ఫైనల్గా
double equal to is meant for content comparison. సో ఇది ఫ్రెండ్స్ వాటి మీనింగ్ వచ్చి ఇది. సో మనము ఈ రెండింటి యొక్క అంటే ఈజ్ ఆపరేటర్ మనకు ఈక్వల్ టు గురించి తెలుసు, ఎందుకంటే అసైన్ చేసాం మనం. అదేవిధంగా దాన్ని అలియాజింగ్ కోసం కూడా యూజ్ చేస్తాం. సో దీని గురించి మనకు తెలుసు. ఇప్పుడు మనకు తెలియనిది ఏంటంటే ఈజ్ ఆపరేటర్, డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ గురించి మనకు తెలియదు. సో వీటిని ప్రోగ్రామాటికల్గా చూద్దాం మనము. సో దీన్ని కమెంట్ చేస్తున్నాను నేను, షార్ట్ కట్ Ctrl+?. సో ఫస్ట్ మనం ఈజ్ ఆపరేటర్ గురించి నేర్చుకుందాము. ఈజ్ ఆపరేటర్ అంటే ఏంటన్నామంటే రెఫరెన్స్ కంపారిజన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ L ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ 1, 2, 3. సో నెక్స్ట్ ఇంకో లిస్ట్ తీసుకుందాం, L1 ఈక్వల్ టు 1, 2, 3. ఇక్కడ నేను 2 లిస్టులు తీసుకున్నాను. 2 లిస్టుల యొక్క కంటెంట్ వచ్చి సేమ్, కానీ రెఫరెన్స్ డిఫరెంట్. రెఫరెన్స్ అంటే L1, L2 అనేది రెఫరెన్స్. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఈజ్ ఆపరేటర్ని యూజ్ చేసి నేను ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఆఫ్ L ఈజ్ L1. సో నెక్స్ట్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను. ప్రింట్ ఆఫ్ L ఈక్వల్ టు L1. సో సేవ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ రన్ చేద్దాము. సో రన్ చేస్తే మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో ఒక నిమిషం ఫ్రెండ్స్. పైథాన్ డెమో 1.py. సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చి ఫాల్స్ వచ్చింది, సెకండ్ ట్రూ వచ్చింది. అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ 2 లిస్టులు సేమ్ కంటెంట్ని కలిగి ఉన్నాయి, కానీ రెఫరెన్స్ వచ్చి డిఫరెంట్. సో 1 అనేది L అనేది L1 అని అడిగినాం, సో కాదు అన్నది. సో కాబట్టి ఇది ఫాల్స్ వచ్చింది. సో అదేవిధంగా నెక్స్ట్ కంపారిజన్ అంటే కంటెంట్ కంపేర్ చేస్తున్నాం. L1లో ఉన్న కంటెంట్ అంటే 1, 2, 3, అదేవిధంగా Lలో ఉన్న కంటెంట్ 1, 2, 3 రెండు సేమా అని కంపారిజన్ చేసినాం. సో కాబట్టి ట్రూ వచ్చింది. సో రెఫరెన్స్ కంపారిజన్ ఏ విధంగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అలయాజ్ చేస్తున్నాను, L2 ఈక్వల్ టు L1, L2 ఈక్వల్ టు L. సో ఇప్పుడు నేను రెఫరెన్స్ని కంపారిజన్ చేస్తున్నాను, అంటే L1 అనేది L2 అనేది సేమ్. ఇప్పుడు చూడండి, నేను L2 పెడుతున్నాను ఇక్కడ. సో అంటే బోత్ రెఫరెన్స్ సేమ్ ప్రింట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు చూడండి, ట్రూ వచ్చింది. అంటే మీనింగ్ ఏంటంటే మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 లిస్ట్ ఆఫ్ 1, 2, 3. సో సేమ్. సో ఇలా 2 లిస్టులు ఉన్నాయి. ఒకటి వచ్చి
L1 L1. సో ఇది దీని రెఫరెన్స్, ఇది వచ్చి దీని రెఫరెన్స్. సో కంటెంట్ ఈజ్ సేమ్ బట్ రెఫరెన్స్ ఈజ్ డిఫరెంట్. సో అది ఫ్రెండ్స్ ఈజ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇంకొకటి తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఈ ఆబ్జెక్ట్కి L2 అనేది రెఫరెన్స్ ఇస్తున్నాను. అంటే ఇప్పుడు దీనికి 2 రెఫరెన్సెస్ ఉన్నాయి, L1 L2 అనేటివి. సో రెండిట్లో L1 ఈజ్ L2 అన్న ట్రూనే వస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ ట్రూ వచ్చింది, ఇక్కడ చూడు ఫ్రెండ్స్ ట్రూ వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్. సో ఐ హోప్ మీకు అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను నేను. సో ఈ క్వశ్చన్లు అయితే మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఎక్కువగా అడుగుతుంటారు. సో నేను కూడా ఫేస్ చేసిన వీటిలో మోస్ట్లీ నేను సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్ అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్, ఈ 3 క్వశ్చన్స్ నేను ఫేస్ చేసిన. మా ఫ్రెండ్ చెప్పారు ఈ ఫిఫ్త్ క్వశ్చన్ అండ్ ఫస్ట్ క్వశ్చన్ కూడా మమ్మల్ని అడిగారని. సో అందుకు నేను అవి కూడా ఇంక్లూడ్ చేసి మీకు ఈ ట్యూటోరియల్ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సో సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.